ఇదే ట్రెండింగ్. హాయ్ నమస్తే గైస్. హాయ్ నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందరి ఛానల్, యూట్యూబ్ ఛానల్స్ గురించి. ఏంటంటే ఈరోజు మన బెజవాడ కృష్ణ ఉన్నాడు కదా, నేను ఇప్పుడే ఐమాక్స్ సినిమా చూద్దామని వచ్చిన. యాక్చువల్లీ వస్తే ఏమైందంటే వీడియో ట్రోల్ తీస్తుంటే బర్రెలక్క గురించి ఏదో ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు పట్టేసుకున్నారు. అది ఎవరైనా కూడా ఒకవేళ మీడియాలో ఏదైనా ఫేమ్ కావాలంటే కష్టపడి దాని గురించి ఒక కంటెంట్ క్రియేట్ చేసుకొని కష్టపడే ఫేమ్ కావాలి. ఒకరిని బ్లేమ్ చేసి ఫేమ్ కావాలంటే ఇట్లనే ఉంటాయి. ఇప్పుడు చూడు నిజంగా అంటే కాల్ కూడా చేసిన, దాని కాల్ రికార్డింగ్ కూడా వెళ్తాం, మాట్లాడినా ఏందిరా ఇది నిజమేనా, నేను నిజమా నమ్మలేకపోతున్నా, కంటెంటా అని అంటే యాక్చువల్లీ అది నిజం. ఇంకొకటి చెప్పాలంటే వాళ్ళ డాడీ పక్కల పెట్టి అది అసలు నవ్వాలా ఏం, అసలు ఆ సీరియస్నెస్ చూస్తే కొంచెం బాగా వేస్తుంది. కానీ మనోడు చేసే కొన్ని విషయాలను చూస్తే నవ్వు వస్తుంది. అంటే ఎవరైనా కూడా కష్టపడి ఫేమ్ని సంపాదించండి. మంచి చెడు ప్రేమ కోపం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మంచి వేస్ అనేవి మీరు తీసుకున్నారనుకో కష్టపడి వచ్చినది ఏది పోదు. ఇప్పుడు ఇట్లా అనవసరంగా సడన్గా అవి ఇవి తీసుకొని వచ్చినారనుకో అవి వెళ్ళిపోతాయి. సో గైస్ ఇప్పుడైతే ఆ వీడియో కూడా మీకు ఆడ జరిగిన వీడియో దీంట్లో కొంచెం అయితే స్టార్టింగ్ పెడతా, చూడరు అసలు ఏమేమి జరిగింది ఏం సంగతి అనేది. మొత్తానికైతే మనోడు వస్తా అన్నాడు ఇప్పుడు ఇంటర్వ్యూకి. కొంచెం ఉన్నాక వాడు వచ్చినాడు అనుకో, వాటితోటి మొత్తం క్లారిటీ మాట్లాడి దాని గురించి అసలు ఏం జరిగింది ఏం సంగతి, ఒకటి బైక్ మీద వెళ్తూ దాని ప్రూఫ్ చూపిస్తా ఆమె గురించి, ఆమె ఏందో ఆమె నిజస్వరూపం బయట పెడతా అట్లా మాట్లాడడం. ఒక పర్సన్ గురించి అన్నోట్ పర్సన్స్ గురించి ఎవరైనా మాట్లాడడం తప్పేస్తూ అట్లా మాట్లాడినారు. సో దాని గురించి అయితే నేను మళ్ళీ వానితో మాట్లాడి వాని గురించి తెలుసు కదా మీకు, ఇంకా బెజవాడ కృష్ణ అని బర్రెలక్క వర్సెస్. సో దాని గురించి అయితే మీకు మొత్తం క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. థ్యాంక్ యూ.